నమస్కారం. మనో కథలకు స్వాగతం. ఇప్పుడు మనం నమస్తే తెలంగాణ బతుకమ్మ ఆదివార అనుబంధంలో ప్రచురింపబడిన ఊయల అనే కథను విందామండి. రచించిన వారు తటవర్తి నాగేశ్వరి గారండి. ఇక కథలోకి వెళ్దామండి. అంత విలువైన ప్లేస్లో ఊయల ఎందుకండి అంది లహరి. ఏదో అమ్మా నాన్నలు ముచ్చటపడి వేయించుకున్నారు, వదిలేద్దు అన్నాడు సూర్యనారాయణ. అలా అతను భార్యకు నచ్చ చెప్పడం పదోసారి. అంతగా ఊయల్లో ఊగాలని ఆ ఆది దంపతులు ఉంటే అదేదో వరండాలో వేయించండి, ఎంచక్కా ఊగుతూ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అంది లహరి వ్యంగ్యంగా. భార్యని విచిత్రంగా చూశాడు. ఎవరో ఒకరి ఇంటికి వస్తూ పోతూ ఉంటారు, వరండాలో ఊయలు వేసుకుంటే మాత్రం ఏం ఎంజాయ్ చేయగలరు అన్నాడు. నా ఉద్దేశం మీకు అర్థం కావడం లేదు అని భార్య ఏదో చెప్పబోతుంటే, ఆ విషయం వదిలే అని చేతులెత్తి దండం పెట్టాడు. మీది మొద్దుబుర్ర, ఏది ఓ పట్టాన అర్థమే చావదు గొణుగింది లహరి. భార్యాభర్తల మాటలు హాల్లో ఉన్న సరస్వతికి వినిపిస్తూనే ఉన్నాయి. భార్యాభర్తల మాటలు హాల్లో ఉన్న సరస్వతికి వినిపిస్తూనే ఉన్నాయి. ఆ సమయంలో ఆమె భర్త రఘురాం కూరగాయల కోసం మండీకి వెళ్ళాడు. సాయంత్రం 5 కాగానే ఈశాన్య దిశలోని ఆ ఖాళీ స్థలంలో ఉన్న ఆ ఊయలలో ఊగడం ఆ దంపతులకు ఇష్టం. భార్యని ఆ ఊయలలో కూర్చోబెట్టి రఘురాం ఊపుతూ ఉంటాడు. ఒక్కోసారి రఘురాం కూర్చుంటే సరస్వతి ఊపుతుంది. ఆ ఊయల్లో కూర్చుని ఉన్నప్పుడే భర్తకి ఇష్టంగా టీ తెచ్చి అందిస్తుంది సరస్వతి. ఒక్కోసారి సరస్వతి ఊగుతూ ఎంజాయ్ చేస్తుంటే రఘురాం తానే స్వయంగా వేడివేడి పకోడీలు వేసుకొని తెచ్చి ఇస్తుంటాడు. ఇద్దరూ ఊయల్లో కూర్చొని తింటారు. కొత్తగా పెళ్ళైన దంపతులు కూడా అంత హ్యాపీగా కనిపించరు. ఇద్దరికీ ఇష్టమైన ప్రదేశం అది. 25 ఏళ్ల సంసారిక జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు ఆ దంపతులు. అప్పట్లో కంపెనీకి అర్ధాంతరంగా లాకౌట్ ప్రకటిస్తే రఘురాం తల్లడిల్లిపోయాడు. ఏం పని చేసి పిల్లల్ని కాపాడుకోవాలి, చదివించుకోవాలి అని బెంగపడుతుంటే సరస్వతి ఆధారమైంది. బీడీలు చుట్టి కుటుంబాన్ని నిలబెట్టింది. అప్పట్లో కరీంనగర్లో ఉండేవాళ్ళు. ఒక మిత్రుడి ద్వారా జాబ్ రావడానికి హైదరాబాద్కి మారారు. కుటుంబం పట్ల బాధ్యతగా ఉండేది సరస్వతి. అందుకే రఘురామ్కి భార్యపై ఎనలేని ప్రేమ. సూర్యనారాయణతో పాటు ఆమనికి కూడా వాళ్ళు జన్మనిచ్చారు. ఆమనికి చిన్న వయసులోనే పోలియో సోకింది. భార్యాభర్తలు అల్లాడిపోయారు. సరస్వతి ఎంతో ఓర్పుతో కూతుర్ని చూసుకునేది. ఇంటిని సముదాయించుకోవడం, అలా ఉంటూనే పిల్లల ఆలనా పాలనా చూసుకునేది. ఒక్క పోలియో అయితే అంత సమస్య అయ్యేది కాదేమో. ఆమెకి మెంటల్ మెచ్యూరిటీ కూడా తక్కువగానే ఉండేది. దాంతో బిడ్డల్ని కనురెప్పల్లా చూసుకునేది సరస్వతి. ఇలాంటి బిడ్డను మాకెందుకు ఇచ్చావురా భగవంతుడా అని కూతుర్ని చూసుకుని రఘురాం వాపోతే, బంగారం లాంటి కొడుకును కూడా ఆ దేవుడే కదండి ఇచ్చింది, భగవంతుడు ఏమిస్తే అది స్వీకరించడం మన విధి అంటూ ఓదార్చేది. మనుషుల సహనాన్ని పరీక్షించేందుకే భగవంతుడు ఇలా చేస్తుంటాడు, అలా బెంగపడితే ఎలాగండి అని కూడా అనేది. మానసికంగా మెచ్యూరిటీ లేకున్నా సూదంటి రాయిలా ఆకర్షించే రూపం ఉండడంతో ఆమెనికి పెళ్లి సంబంధం కుదిరింది. కూతురికి పెళ్లి చేసిన తర్వాత సూర్యనారాయణ కెరీర్ కూడా వాళ్లకు సవాలుగా నిలిచింది. సూర్యం చదువు మీద పెద్దగా శ్రద్ధ పెట్టేవాడు కాదు. సరస్వతి దగ్గరుండి చదివించేది. ఎట్టకేలకు బీటెక్ చేసి ఒక కంపెనీలో జాబ్ సంపాదించుకున్నాడు. లహరి ఇంటి కోడలైంది. అత్తామామల అన్యోన్యత ఆ అమ్మాయికి ఎందుకో నచ్చేది కాదు. వాళ్ళు తనకి యువ కనిపించేవాళ్ళు. తనపై సూర్య అంత ప్రేమ చూపడం లేదని కూడా లహరి దెప్పుతూ ఉండేది. మీ అమ్మా నాన్నలు చూడు, చిలికా గోరింకల్లా ఎంత చక్కగా కబుర్లు చెప్పుకుంటారో. మీరు ఆఫీస్లో పనిచేసేదే కాకుండా ఇంటికొచ్చి కూడా ఆ ల్యాప్టాప్ ముందేసుకుని కాలక్షేపం చేస్తారు అనేది. వర్క్ పెండింగ్లో ఉంటే ఏం చేయాలి లహరి అనేవాడు. అన్నిటికంటే కూడా అత్తామామ ఆ ఊయల్లో కూర్చుని కబుర్లు చెప్పుకోవడం, కిలకిలా నవ్వుకోవడం చూస్తుంటే ఆ అమ్మాయికి గుండె దహించుకుపోయేది. చీటికి మాటికి గొడవ పెట్టుకుని తన తల్లిదండ్రులను ఊహించుకునేది. వాళ్ళు ఊహల్లోకి రాగానే అత్తామామలపై మరింత జలసీ పెరిగేది.
వాళ్ళ సంపూర్ణ ఆనందానికి కారణమైన ఆ ఊయలను తీసివేయించాలని నిర్ణయానికొచ్చింది లహరి. ఆమె ఆలోచనల్లో ఉండగానే రఘురామ్ వచ్చాడు. కూరగాయలు భార్య చేతికిస్తూ, "కూరగాయల ధరలు మండిపోతున్నాయి సరసు" అన్నాడు. "ఎంత మండినా కొనకా తప్పదు, తినకా తప్పదు కదా! జీవుడు ఉన్నంతకాలం దేహచింతన అనివార్యం కదా" అంది వేదాంత ధోరణిలో. "టమాటాలు ₹100 అమ్ముతున్నారు. కాస్త జాగ్రత్తగా వాడండి" చెప్పాడు. అక్కడికి లహరి వచ్చింది. కూరగాయలు తీసి ఫ్రిడ్జ్‌లో పెడుతూ, "టమాటా ప్లేస్‌లో కాస్త చింతపండు వేస్తే సరిపోతుంది కదా మామయ్య" అంది. "అవునమ్మా, ఆ మధ్య ఉల్లిపాయలు ధరలు కొండెక్కినప్పుడు కూడా ఆ తాలింపులో అసలు ఉల్లిపాయలు వేసుకోవడమే మానేశాంగా" గుర్తు చేశాడు. "మామ కోడళ్ళు కాస్త పొదుపు చర్చలు ఆపండి" అంది సరస్వతి కాస్త కోపంగానే. భార్య మూడ్ ఎందుకో బాగోలేదని అర్థమైంది రఘురామ్‌కి. "ఇలా పైసా పైసా పొదుపు చేయబట్టే కదా ఇంత ఇల్లు కట్టించగలిగారు అత్తయ్య" అంది లహరి. "అవును తల్లి, బాగా చెప్పావు" అన్నాడు రఘురామ్. "ఇల్లంటే 4 ఇటుకరాళ్ళు, తలుపు, ద్వారబంధాలు కాదు, అనురాగం, ఆత్మీయత రంగరించుకున్న ఒక పొదరిల్లు" అంది సరస్వతి. "మీ అంత పొయట్రీ నాకు రాదులే అత్తయ్య. అయినా మీ పొదరిల్లు కాన్సెప్టుకు భంగం ఏమైనా కలిగిందా" అంది లహరి. కోడలి వైపు అదోలా చూసింది సరస్వతి. "పుస్తక పరిజ్ఞానం మీ అత్త మన దగ్గర బాగానే ప్రదర్శిస్తుందిలే తల్లి. కాస్త కాఫీ కలిపి పట్టుకురామ్మా" అన్నాడు రఘురామ్. "అలాగే మామయ్య" అని లహరి వంటగదిలోకి వెళ్ళింది. కోడలు వెళ్ళాక, "ఈ ఇంట్లో ఏ మూల చూసినా నువ్వే గుర్తొస్తావు సరసు" అన్నాడు. "గుర్తుకు రావడం ఏమిటండి" అంది వింతగా భర్తను చూస్తూ. "నీ కొడుకు ఒక ప్రపోజల్ తెచ్చాడు" అని చెప్పి అంకురార్పణగా వంటగది వైపు చూస్తూ, కోడలు వినడం లేదని నిర్ధారించుకున్నాక, "ఈ ఇల్లు అమ్మేసి గేటెడ్ కమ్యూనిటీలోని అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటాడట. ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బుని డౌన్ పేమెంట్ కింద కడతాడట" చెప్పాడు. పక్కన బాంబు పడ్డట్టు అదిరిపడింది సరస్వతి. "వాడికి ఇదేం బుద్ధి" గొణుక్కుంది. భార్య ఉయ్యాల మాత్రమే కోల్చాలనుకుంది, మొగుడు ఇల్లే లేపేయాలని అనుకుంటున్నాడా అనుకుంది. కొడుకు కోడల మధ్య జరిగిన సంభాషణ చెప్పాలనుకుంది. ఇల్లే అమ్మాలనుకున్న తర్వాత ఇక ఉయ్యాలదేముంది అనుకుంది. ఇంటి స్థలాన్ని సమకూర్చుకోవడానికి, ఆ తర్వాత ఇల్లు కట్టుకోవడానికి ఎంత కష్టపడ్డారో అంతా గుర్తుకొచ్చింది సరస్వతికి. సకాలంలో అద్దె కట్టకపోతే ఇంటి యజమానులు మాట్లాడే మాటలు చాలా అవమానకరంగా ఉండేవి. ఇంటికి ఇంత అద్దె కట్టలేకపోతే ఎక్కడన్నా మీ స్థాయికి గుడిసేసుకుని అందులో చేరిపోండి అనేవారు కొందరు. "మీలాంటి పేదల కోసమే ప్రభుత్వం ఇండ్లు కట్టిస్తోంది, ఓ దరఖాస్తు చేసుకోండి" అని సలహా ఇచ్చేవాళ్ళు మరికొందరు. భర్త సంపాదించిన డబ్బును పొదుపు చేస్తూ, తాను కూడా ఎంతో కొంత సంపాదిస్తూ దాచుకున్న డబ్బుని చీటీ వేసి ముందుగా స్థలం కొన్నారు. పిల్లల్ని ఒకవైపు చదివించుకుంటూనే మరోవైపు పొదుపు చేస్తూ ఇల్లు మొదలుపెట్టారు. ఇంటికి ఈశాన్యం వైపు జాగా మిగిల్చి అందులో ఊయలు వేయాలన్నది సరస్వతి కోరిక. భార్య కోరికను రఘురామ్ కాదనలేదు. ఖాళీ జాగాల్లో 2 ఇనుప స్తంభాలు పాతి చాలా స్ట్రాంగ్గా ఉండేలా పెద్ద చెక్కబల్లతో ఊయలు పెట్టించాడు. సరస్వతి తన జీవితంలో ఏమీ కోరుకోలేదు. రక్తమాంసాలు కరిగించి తనకి పిల్లలకి చాకిరీ చేసింది. వానప్రస్థ దశలో కోరిన చిన్న చిలిపి కోరికను ఇష్టంగా తీర్చాడు. ఇల్లు అమ్మేస్తే తను ఇష్టపడి ఏర్పాటు చేసుకున్న ఊయల ఆ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో వేసుకోవడం సాధ్యం కాదు. అసలు అంత జాగా కూడా ఉండే అవకాశం ఉండదు. అందుకే ఇల్లు అమ్మాలన్న కొడుకు ఆలోచనకు నో చెప్పాలని నిర్ణయించుకున్నాడు రఘురామ్. "ప్లాన్ రివర్స్ అయిందన్నమాట" అంది లహరి. "ఏంటి" అన్నట్టు చూశాడు సూర్యనారాయణ. "అదే ఇల్లు అమ్మి గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలనుకున్నా నీ ప్లాన్ రివర్స్ అయిందన్నమాట." "ఇందులో ప్లాన్ ఏముంది? ఇల్లు అమ్మడం ఇష్టం లేదని నాన్న చెప్పాడు. కాదనే హక్కు నాకెక్కడిది" అన్నాడు. బుద్ధావతారం అనుకుంది. భార్య ముఖం మాడిపోవడం చూసి, "నువ్వేమీ నిరుత్సాహపడకు, అమ్మతో కూడా మాట్లాడతాను" చెప్పాడు. "మీ నాన్న మాట మీ అమ్మ అంగుళం కూడా జవదాటదు" అంది. "అదేం లేదు, అమ్మ నా మాట వింటుంది" చెప్పాడు ధీమాగా. "చూద్దాం" అంది తలెగరేస్తూ. తండ్రి బయటికెళ్ళడం చూసి తల్లిని కదిలించాడు సూర్యనారాయణ. కొడుకు వైపు ఎగాదిగా చూస్తూ, "ఇంత విశాలమైన ఇల్లు, మంచి వాతావరణం అక్కడ దొరుకుతుందట్రా" అంది. "అక్కడే అన్నీ దొరుకుతాయి మమ్మీ. ఇలా కూరగాయలకు నాన్న మార్కెట్కి వెళ్ళనవసరం లేదు. పచారీ కొట్టు సామాన్లకు కూడా వెళ్ళక్కర్లేదు. అన్నీ మన దగ్గరికే వస్తాయి" చెప్పాడు. "అక్కడ జైల్లో ఉన్నట్టుంటుందిరా. మీ నాన్నకు అస్సలు ఊపిరాడదు.
ఆయనకు ఒక దగ్గర కాళ్ళు చెయ్యి ఉండవు కదుగా. ఇదిగో ఇప్పుడు చూడు, కూరగాయల కోసమని వెళ్తాడా, 2, 3 గంటలు స్నేహితులతో బాతాకాన్ని వేసుకుని వస్తాడు. ఆయనకి అదో ఆనందం అంది. మాట్లాడేదికి ఏమీ లేక భార్య దగ్గరకొచ్చి అదే చెప్పాడు. ఎక్స్‌పెక్ట్ చేశా అంది లహరి. భార్య వైపు అదోలా చూశాడు. అవునండి, నేను ఊహించినట్టే ఆమె మాట్లాడారు అంది లహరి. సర్లే ఇక ఆలోచించుకు. గేటెడ్ కమ్యూనిటీలో చేరే అదృష్టం ఇప్పటికి లేదనుకుంటాను అన్నాడు. లహరి ఆలోచిస్తూ మనసుంటే మార్గం ఉండకపోతుందా అనుకుంది. గేటెడ్ కమ్యూనిటీ ఆలోచన భర్తకు చెప్పింది లహరే. కొడుకు అభ్యర్థన గురించి రఘురామ్కి చెప్పింది సరస్వతి. అమ్మని రాయబారిగా పంపాడా అడిగాడు. రాయబారం ఏమీ లేదు. వాడి మనసులో మాట చెప్పాడు. నేను చెప్పాల్సింది చెప్పాను అంది. ఏం చెప్పావు? మీతో ఎందుకు చెప్తాను అంది నవ్వుతూ. భార్య వైపు సుదీర్ఘంగా చూశాడు. చెదరని చిరునవ్వు, ఎన్ని కష్టాలు వచ్చినా బెదరని ధీరత్వం సరస్వతికే సొంతం. సంసారం ఈదడానికి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న సహనశీలితను, క్షమయా ధరిత్రి అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం తను. ఎవ్వరినీ కోప్పడినట్టు తను చూడలేదు. ఎంతో ఓర్పు ఆమె స్వంతం. కాలం మంచుల వెంట నడుస్తూ ఇచ్చే కొండంత ఓదార్పు తనకి ఊరటనిస్తుంది. కరణేష్ మంత్రిలా తానిచ్చే ప్రతి సలహా జీవిత పర్యంతం వరకు వినియోగపడుతూనే ఉన్నాయి. శయనేశు రంభాని ఎందుకన్నారో తెలియదు కానీ తనతో సరస్వతి గడిపిన ప్రతి నిమిషం ఒక అద్భుత గడియే, మధురమైన రోజే. సంపూర్ణ స్త్రీత్వంతో తొణికిసలాడే తన భార్య సరస్వతి ఆ రోజు కుప్పకూలినప్పుడు తనకి ఊపిరాడలేదు. అప్పటికింకా సూర్యకి పెళ్లి కాలేదు. జాబ్లో చేరాడు. ఆ సమయంలో ఆఫీస్కి వెళ్ళాడు రఘురాం. ఒక్కడే సరస్వతిని ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. అన్ని పరీక్షలు అయ్యాక ఎన్ని రోజులు బతుకుతుందో చెప్పలేం అన్నారు అక్కడ డాక్టర్లు. భార్యకు వినిపించలేదని అనుకున్నాడు రఘురాం. కానీ తను చప్పున భర్త చేయి పట్టుకుని వాడికి చెప్పకండి అంది. చెప్పకుండా ఎలా ఉండగలను సరసు అన్నాడు. చెప్తే వాడి గుండె తట్టుకోలేదండి అంది. భార్య వంక దిగాలుగా చూశాడు. అన్నిటికీ తనపై ఆధారపడే కొడుకు ధ్యాసని మరో స్త్రీ వైపు మళ్లించాలని నిర్ణయించుకుని నెలలో వాడి పెళ్లి చూడాలని ఉంది అంది. అంత తొందరగా సంబంధం ఎక్కడ దొరుకుతుంది అన్నాడు. దూరపు బంధువు లహరి గురించి చెప్పింది. తనని ఆ మధ్య ఒక పెళ్లిలో చూసిన విషయం గురించి చెప్పింది. లహరి తల్లిదండ్రుల గురించి రఘురామ్కి తెలుసు. విడాకుల వరకు వెళ్ళారు వాళ్ళు. ఆ ఇంటి సంబంధం మనకెందు సరసు అన్నాడు. తల్లిదండ్రుల తప్పుల్ని పిల్లలకి శిక్ష వేస్తారా అంది. రఘురామ్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. పిల్ల బంగారు బొమ్మలా ఉందండి అని భర్తని కన్విన్స్ చేసింది. తనకు తెలిసిన సమాచారం చెప్తూ వంట వార్పుల అమ్మాయి మంచి ప్రావీణ్యురాలే అని ప్రమోట్ చేసింది. రఘురాం ఊకొట్టక తప్పలేదు. పెళ్లి విషయం చెప్తే నీ ఇష్టం మమ్మీ అన్నాడు సూర్యనారాయణ. నెల తిరిగేసరికల్లా కొడుకు పెళ్లి చేశారు. సరస్వతి ప్రాణం గట్టిదే, నిలిచింది. చిన్నప్పుడు ఆరుబయట వెన్నెల్లో ఊయల ఊగాలని నాకు ఉండేది. అదిగో అక్కడ ఒక ఉయ్యాల నా కోసం వేయించండి అంది. రఘురాం కాదనకుండా ఆ పని చేశాడు. ఊయల ఊగేటప్పుడు సరస్వతి కళ్ళల్లో మెరిసే మెరుపంటే అతనికి చాలా ఇష్టం. ఏరి కోరి కోడల్ని తెచ్చుకుంటే కోడలు తలకొరివిలా మారిందా? సరస్వతి తల విదిల్చింది. సరే, నువ్వు చెప్పినట్టు ఇల్లమ్మే ఆలోచనకు వాయిదా వేద్దాం నాన్న కానీ అని ఆగాడు సూర్య. భర్త పక్కనున్న లహరి ఎంటర్ అయిపోయి ఆ ఊయల కట్టిన స్థలంలో షాపుల కోసం 2 షట్టర్ రూములు వేయిస్తే అద్దె వస్తుంది కదా మామయ్య అంది. రఘురాంకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కావాలంటే ఊయలను పెరట్లో వేయిస్తాం అని సలహా కూడా ఇచ్చింది. పెరట్లో ఇరుకు స్థలంలో ఊయలు ఊగడానికి, ఇలా ఆరుబయట విశాలమైన స్థలంలో ఊగడానికి తేడా లేదా? అలల్లా తేలివచ్చే మలయపవనం మధ్య ఊయల ఊగడం అనే ఇష్టమైన ఆ ప్రక్రియ సాగుతుంటే సరస్వతి మనసు ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. ఎందుకు వీళ్ళకి స్థలం మీద దృష్టి మళ్ళింది? ఈ ఆఖరి రోజుల్లో సరస్వతిని ఆనంద పెట్టకుండా ఎలా ఉండగలడు? రఘురాం మనసులో ఇవే ఎడతెరిపి లేని ఆలోచనలు. నిన్న దారిలో వీరాస్వామి కనిపించాడు నాన్న. తన సిమెంట్ వ్యాపారం కోసం బస్తాలు వేసుకోవడానికి మన ఊయల పెట్టిన స్థలంలో షాప్ రూముల్లా షెడ్ వేపిస్తే తీసుకుంటానని చెప్పాడు. అద్దె కూడా 20,000కు పైగా ఇస్తానన్నాడు. పైగా రూమ్ కట్టడానికి అయ్యే ఖర్చు కూడా తనే భరిస్తానని చెప్పాడు. మనకిచ్చే అద్దెలో తన అప్పుని కట్ చేసుకుంటానని అన్నాడు చెప్పాడు సూర్యనారాయణ. ఇంతోటి స్థలానికి అంత అద్దె రావడం అంటే మాటలు కాదు కదా మావయ్య అంది లహరి. వీరాస్వామి లహరికి దూరపు బంధువు కూడా.
సరస్వతి వింటూ నిల్చుంది. అందరి కళ్ళు ఈ స్థలం మీదే. గొణుక్కుంటూ బయటకు నడిచాడు రఘురాం. ఆయనకిష్టం లేని పనిని చేయమంటూ ఎందుకు ఫోర్స్ చేస్తారు? అంది సరస్వతి. మావయ్య గారి మీద ఎందుకు చెప్తారు? మీకిష్టం లేదని చెప్పండి అత్తయ్య అంది లహరి కోపంగా. కోడలి వైపు చురుగ్గా చూసింది సరస్వతి అదేం పట్టించుకోకుండా. ఈయన గారి సంపాదన మీ కీమోథెరపీకి మామయ్య గారి మందులకే సరిపోతుంది. చంద్రునికో నూలు పోగులా ఈ స్థలం ఉపయోగపడి 4 డబ్బులు పోగుపడితే అవి మీ అబ్బాయికి వేడి నీళ్ళకి చన్నీళ్ళ ఉపయోగపడతాయి కదా అంది లహరి. మీ మామయ్యకి సిమెంట్ వాసన పడదు. ఆయనకి ఆస్తమా ఉంది. సిమెంట్ గోడౌన్ ఎలా కడతారు అంది సరస్వతి. దేశంలోని అన్ని వ్యాధులు మన ఇంట్లోనే ఉన్నట్టున్నాయి అంది లహరి లోగొంతుకతో. భార్య వైపు కోపంగా చూశాడు సూర్యనారాయణ. నా మీద కారాలు మిరియాలు నూరడం కాదు, మీ అమ్మా నాన్నల దగ్గర చూపండి మీ ప్రతాపం అని లోనికి వెళ్ళింది లహరి. ఏం చెప్పినా కాదని అనాలని నిశ్చయించుకున్నారమ్మా అన్నాడు సూర్యనారాయణ. కొడుకు వైపు చురుగ్గా చూసింది సరస్వతి. లేకుంటే ఈ వయసులో ఊయల ఊగాలనే కోరిక ఎందుకమ్మా? ఆ జాగా ఇస్తే షాప్ కోసం గదులు కట్టుకుంటాం కదా. పైగా లహరి చెప్పిన ప్లాన్ కూడా బాగుంది. మొన్న మధ్య వీరాస్వామి ఇంటికెళ్తే ఆయన భార్య కూడా లహరికి సలహానే ఇచ్చిందంట. సరస్వతి కొరకొరా చూసింది. ఏదో ఇంట్లో బోరుగా ఉంది. అలా మా బంధువు వీరాస్వామికి వెళ్ళొస్తా అత్తయ్య అంటే వెళ్ళమని చెప్పింది. ఇలా రాయబారాలు నడుపుతుందని అనుకోలేదు. రాత్రికి మీ నాన్నతో మాట్లాడతా లేరా కొడుకుతో అంది సరస్వతి. నాది పోయే ప్రాణమేగా, నా కోసం ఆ స్థలాన్ని ఎందుకు వృధా చేస్తారు? పిల్లాడి మాటలు వినండి అంది సరస్వతి. భార్య వైపు తదేకంగా చూశాడు రఘురాం. తర్వాత రోజు ఉదయానికి ఒక నిర్ణయానికి వచ్చి కొడుకు కోడలు గది దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడు. అప్పటికింకా సరస్వతి నిద్ర లేవలేదు. ఏంటి నాన్న అని కళ్ళు నిలుముకుంటూ బయటికి వచ్చాడు సూర్యనారాయణ. విడిపోయిన జుట్టు ముడివేసుకుంటూ లహరి కూడా వచ్చింది. ఏంటి మామయ్య, అత్తయ్యకి ఏమన్నా నలతగా ఉందా అడిగింది. కాదమ్మా, నాకే నలతగా ఉంది అని కొడుకు వైపు తిరిగి మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళండిరా అన్నాడు. పిడుగులు పడ్డట్టు ఇద్దరూ అదిరిపడ్డారు. ఏంటి నాన్న అని అడిగాడు సూర్య. నువ్వు సరిగ్గానే విన్నావురా, నీకు జీతం వస్తుంది, అద్దె కట్టుకోలేని స్థితిలో లేవు. నేను ఇలా ఖాళీ చేయమని చెప్పిన విషయం మీ అమ్మకి చెప్తే నా మీద ఒట్టే అని చెప్పి వెనుతిరిగాడు రఘురాం. వారం రోజుల వ్యవధిలో సూర్య ఇల్లు ఖాళీ చేశాడు. ఇంత సడన్గా ఈ నిర్ణయం ఏమిట్రా అడిగింది సరస్వతి. కంపెనీకి దగ్గరగా ఏదో ఇల్లు చూసుకున్నాడట. వాడి కంఫర్ట్ వాడు చూసుకోవాలి కదా, పోనివ్వు సరస్వతి అన్నాడు రఘురాం. లహరి ఏమీ మాట్లాడలేదు. ఆ స్థలం వీరాస్వామికి ఇద్దాం లేరా, షాపులకి రెంట్ కూడా వస్తుంది కదా అంది సరస్వతి. స్థలం ఇవ్వనందుకే వెళ్తున్నాడేమో అనుకుని. ఆ వచ్చే అద్దెలేవో మీరే తీసుకోండి అత్తయ్య, మీకు అసలే ఒంట్లో బాగోలేదు కదా అంది లహరి. మంచిదమ్మా, వర్జ్యం వస్తుంది, బయలుదేరండి తొందర చేశాడు రఘురాం. సూర్య తల్లి దగ్గరికి వచ్చి నువ్వేం బెంగపడకమ్మా, 2 రోజులకు ఒకసారి వచ్చి నిన్ను నాన్ననే చూసుకుంటాం అన్నాడు. దాందేముంది లేరా, సిటీలోనేగా మీరుండేది. మాకు చూడాలనిపిస్తే మేమే వస్తాం, మీకు చూడాలనిపిస్తే మీరు వద్దురు అన్నాడు రఘురాం. కొడుకు కోడలు లగేజీతో వెళ్ళిపోయాక మీరేమైనా బెదరగొట్టి పిల్లల్ని వెళ్ళగొట్టడం లేదు కదా అంది సరస్వతి. అవేం మాటలే అన్నాడు రఘురాం. మనసు బాగలేదు, ఊయల ఊపుదురు రండి అని ఊయల దగ్గరికి వెళ్ళింది సరస్వతి. నవ్వుతూ వెంట నడిచాడు రఘురాం. ముందు రోజు వీరాస్వామిని కలిసి గదమాయిస్తే అతను పెదవి విప్పి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి రఘురాంకి. నేను చేసే సిమెంట్ వ్యాపారానికి ఇప్పటికే 2 గోడౌన్లు ఉన్నాయి బాబాయ్, మీ స్థలం నేనేం చేసుకోను? ఇదంతా మీ కోడలి పిల్ల మా ఆవిడ వేసిన స్కెచ్చు. ఆ స్థలంలో ఉయ్యల వేసి మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా, అది చూసి మీ కోడలు కళ్ళలో నిప్పులు పోసుకుంది. మీతోనే ఆ ఉయ్యల తీయించేసేయాలనేది మీ కోడలి గారి అంతరంగం. నిజానికి ఆ స్థలంలో షాపుల కోసం గదులు కడితే ఎవరైనా కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు. ఆ విషయం మీకు తెలుసు. కానీ ఆమె ఆనందానికి వెలగట్టే శరాబులం కాదు కదా మనం అన్నాడు వీరాస్వామి. సరస్వతికున్న అనారోగ్యం వీరాస్వామికి తెలుసు. కూర్చొని 10 నిమిషాలైంది, ఊపరే అంది సరస్వతి. కాస్త ఉండవే అన్నాడు రఘురాం తన లుంగి సర్దుకుంటూ. కథ సమాప్తం. బాగుందండి కథ. పిల్లల కోసమని అన్నీ త్యాగం చేస్తూ పోతే చివరికి ఏం మిగలదు మనకి. కొన్ని మన కోసం కూడా చేసుకోవాలని చెప్పే మంచి కథ. రచయిత్రి గారి శక్తికి చాలా చాలా ధన్యవాదాలు. మీరు చెప్పింది దాని గురించి తప్పకుండా ఆలోచించాలి తల్లిదండ్రులు. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి, ప్రేమతో మీ మను.